వయస్ ఆ పేరే సామాన్యులకి బలం. ఆ పేరే ఆపన్నులకు వరం. అది ఒక ఇంటి పేరు కాదు, ఎందరో పేదల ఇలవేలుపు. చెదిరిపోని గుండె బలం. నాయకత్వానికి నిలువెత్తు రూపం వయస్. మాట తప్పని తీరుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపి, మడమ తిప్పని నైజంతో ప్రత్యర్థులకు సింహ స్వప్నమయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా ఎందరికో అసాధ్యమైన అనేక పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు వైఎస్. వైఎస్ అనే పేరు ప్రజలకు ఓ భరోసా, అన్నదాతలకు అండ, సంక్షేమానికి చిరునామా. అలానే వైఎస్ బ్రాండ్ ఎవరు పడితే వాళ్ళు మా సొంతం అనడానికి ఛాన్స్ లేదు. రాజకీయాలకు విలువ, నాయకులకు గౌరవం దక్కేలా చేసిన వైఎస్ బ్రాండ్ ఆయనలో ప్రజల్లో చెరగని ముద్ర వేసిన వారికే సొంతం. ఆయనలో సంక్షేమ సారథిగా నిలిచిన వారికే సొంతం. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడి అయ్యారు. ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం అమలు చేసే విషయంలో తండ్రి వారసత్వాన్ని జగన్ పుణికిపుచ్చుకున్నారు. తండ్రికి మించిన సంక్షేమ సారథిగా నిలవాలని తపిస్తున్నారు. ప్రజలని తన సొంత కుటుంబ సభ్యులుగా చూస్తూ వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారికి భరోసా ఇవ్వడమే ముఖ్యమంత్రి బాధ్యత అని సరికొత్త నిర్వచనమిచ్చారు. బడుగు బలహీన వర్గాలకి అండగా, రైతులు మహిళలను ఆదరించే అన్నగా తండ్రికి మించిన స్థాయిలో ఆదరిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తండ్రి ఆశయాలు నెరవేర్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి 100% సక్సెస్ అయ్యి వైఎస్ అనే బ్రాండ్ వాల్యూని మరింత పెంచారు. తండ్రి పాలనకు కొనసాగింపుగా మొదలైన జగన్ పాలన సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో సరికొత్త రికార్డును సృష్టిస్తుంది. వైఎస్ అంటే రాజకీయాల్లో ఒక మార్క్. అలాంటి ఇంటి పేరును స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం కొందరు వాడుకోవడం నిజంగా దురదృష్టకరమని వైఎస్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. వైఎస్ అనే ఇంటి పేరును దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరులు, వారి తనయులు మాత్రమే పెట్టుకుంటారు తప్ప ఆ బ్రాండ్ను ఎవరి పడితే వాళ్ళు వాడుకోవడం కుదరదు. ఆ బ్రాండ్ వాడాలంటే ఒక అర్హత ఉండాలి. అంతేకాక గుండెల్లో దమ్ము ఉండాలి, మాట మీద నియంత్రణ ఉండాలి, ఇచ్చిన మాటను కట్టుబడే తత్వం ఉండాలి. పేరుకి క్రేజ్ ఉంది కదా, ప్రజల్లో ఇమేజ్ ఉంది కదా అని దాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎలా వాడుకుంటారు? అందుకే వైఎస్ అనే బ్రాండ్ను వాడుకొని లబ్ధి పొందాలి అనే వారికి ప్రజలే గుణపాఠం చెప్పడానికి సిద్ధమయ్యారు. తమ స్వలాభం కోసం వైఎస్ బ్రాండ్ వాడుకోవడం ఏంటి అని ఇప్పటికే ప్రజలు నిలదీస్తున్నారు. మరి ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందేమో చూడాలి.